హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో. ఇవాళ వచ్చేసి మా అమ్మ చేపల పులుసు చేస్తుంది. మా అమ్మ అయితే చాలా వంటలు బాగా చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవాళ ఎలా చేస్తుందో వీడియో తీసుకుందాం అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టేసింది, దాంట్లోనే ఆయిల్ పోసింది. ఆయిల్ పోసి తర్వాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర అది వేసిందనమాట. అది కొంచెం ఫ్రై అవ్వాలని. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమోటాలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవి వేసేసాము. అవి కొంచెం ఫ్రై అవ్వాలని, ఇంకా అవి కొంచెం రెడ్గా ఫ్రై అయిందాక ఉంచేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు అవి కూడా వేసేసాం అనమాట. ఇంకా అది వేసిన తర్వాత టమోటాలు అవి ఉంటాయి కదా, కట్ చేసుకొని అవి కూడా వేసి బాగా మెత్తగా మగ్గనిచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. మా అమ్మ అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. సో అందుకని చెప్పేసి నేను కూడా నేర్చుకుందాం అని చెప్పేసి మా అమ్మ దగ్గర చేస్తున్నాను. ఇంక ఈలోపు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిందనమాట. దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి 3 కలిపి పేస్ట్లా చేసింది. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. ఇది కూడా ఒక 4 స్పూన్స్ అలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనము. ఇంక తర్వాత ముందుగా మనము చేప ముక్కలు ఉంటాయి కదా, వాటిలో ఉప్పు, పసుపు, కారము, నూనె వేసేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. అలా కలిపి పెట్టుకున్నవి ఇంకా మనం పక్కన పెట్టేసుకొని, ఇంకా తర్వాత చింతపండు అది నానేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ మసాలా అంతా ఫ్రై అయినాక మనము ఉప్పు, కారం, పసుపు వేసిన చేపల ముక్కల్ని వీటిలో వేసుకొని కొంచెం మగ్గనిచ్చాలి. మగ్గించిన తర్వాత మనము చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది నానబెట్టుకున్నది కొంచెం చిక్కగా కలుపుకొని అది కూడా ఈ ముక్కల్లో వేసేసుకొని కొంతసేపు కర్రీని ఉడకనిచ్చాలి. ఇంకా చిన్నగా కలుపుకోవాలి. మనం గంట పెట్టి తిప్పుతూ ఉంటే అవి చిదిరైపోతాయి అన్నమాట. సో అందుకని లైట్గా అలా తిప్పింది. ఇంక మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ పులుసు పోసాం కదా, పులుసు పోసి ఉడుకుతుంది అనమాట. ఇంకా ఆయిల్ పైన తేలుతుంది చూడండి, అలాగ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఇది ఉడికించాలన్నమాట. ఇంకా అలా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, అంతా అయిపోయినాక కర్రీ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో.